తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న, జ్యోతిష చక్రవైభవ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, గురు మారుతుంది అన్నది మార్కెట్లో ఒక పెద్ద బజ్ నడుస్తూ ఉంది. సో కొంతమంది రాశులకి కలిసి వస్తుందని, కొంతమంది రాశులకి కలిసి రావట్లేదని. సో ఏ రాశుల వారికి కలిసి వస్తుంది, కలిసి రావట్లేదు, అసలు గురు జూన్ 2న ఎప్పుడు ఎలా మారుతున్నారు, అట్లాగే గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి, ఒకసారి డిస్కస్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా జూన్ 2వ తారీఖున మనకి యమునా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. రూల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, గురువు అనే గ్రహం మెయిన్గా శుభానికి సూచి. ఎందుకంటే గురువు అనే గ్రహం చేత విద్య, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th అయింది, అదొక మెయిన్ మెట్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ 10th ఎగ్జామ్ పాస్ అయ్యాడు అంటే ఆ ఏడాది గురుబలం బాగున్నట్టు. అలాగే ఇంటర్ అయిపోయింది, వెంటనే ఎంసెట్ అనేది రాశాడు, లేకపోతే నీట్ రాశాడు, ఎంటర్ అయ్యాడు, నీట్ ఎగ్జామ్ పాస్ అయ్యి డాక్టర్గా ఎంటర్ అయ్యాడు, అదొక ఇయర్. అలాగే వివాహం ఇయ్యరు, అలాగే ఫస్ట్ జాబ్ వచ్చిన ఇయ్యరు, ప్రమోషన్ వచ్చిన ఇయ్యరు, అలాగే వెహికల్ కొన్నది, గృహం కొన్నది, అలాగే సంతానం కలిగింది, పెళ్ళైన ఇయ్యరు. ఇవన్నీ కూడా గురుబలం అండి. గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి సంవత్సర కాలం పడుతుంది. పుష్కరాలు ఏ రోజైతే స్టార్ట్ అవుతాయి ఆ రోజే గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారినట్టమాట. సో మనం ఏం దృష్టిలో ఒకటే పెట్టుకోవచ్చు, ఎప్పుడో పుష్కరాలు వస్తాయని చెప్పి మనం టీవీలో చూడొచ్చు అన్నమాట. అమ్మో ఇది మనది ఇప్పుడు మెయిన్ రాశి కదా, అమ్మో పంచమ స్థానంలో గురువు వస్తున్నాడు అనమాట, ఇప్పుడు 4th ఉన్నాడు, 5thలోకి వస్తున్నాడు, మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో పుష్కరాలు ఏ రోజైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజే ఒక రాశి నుంచి ఇంకో రాశి గురువు మారినట్టు, అక్కడ సంవత్సర కాలం పాటు ఉన్నట్టు. ఈసారి యమునా నది పుష్కరాలండి. కాబట్టి ఈ గురువు మారడం చేతే మనకి ఇవన్నీ శుభాలు చేకూరుతాయి. ఇప్పుడు 11 రాశుల్లో ఎక్కడ మారినా వేరు. ధనస్సులో మారిందనుకోండి, గురువు స్వస్థానం కాబట్టి చాలా బాగుంటుంది ఆ ఏడాది. మీనంలో స్వస్థానం కాబట్టి చాలా బాగుంటుంది ఆ ఏడాది. ఇవి రెండు మించి గురువు ఉచ్చస్థానంలో అనేది కర్కాటక రాశి, ఆ రాశిలోకి గురువు మారుతున్నాడు. దీని మూలాన ఏంటంటే మెయిన్గా దేవాలయాలన్నీ అత్యద్భుతంగా తయారవుతాయి. ఇప్పుడు ఎప్పటి నుంచో పూర్వం నుంచి చాలా పాడుపడ్డ టెంపుల్స్ ఉన్నాయి, దాన్ని బాగు చేయలేదు, దాన్ని ముందుకు రాలేదు. ఇటు ఎండోమెంట్స్ వాళ్ళు ముందుకు వస్తారు, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వస్తారు. లేకుండా మన మైండ్లోనే ఇప్పుడు గుర్తుపడండి, గురువు అనే గ్రహం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి మైండ్లోకి దూరిపోతాడు. మనం ఈ ఏడాదికి ఇలా ఉండకూడదు, ఇలా మారాలి, పూజ చేయాలి, పునస్కారం చేయాలి, దైవ దర్శనం చేసుకోవాలి, గురువుని దర్శించాలి, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి, దాన ధర్మాలు చేయాలి, సంఘంలో జరిగే ప్రతి పనిలో మనం ఉండాలి, దైవ కార్యక్రమాలు అన్నీ మనం ముందుండాలి అని ప్రతి ఒక్క మనిషిని తట్టి లేపుతాయి. ఒకవేళ వాళ్ళ జాతకంలో గురువు నీచలో ఉంటే తప్ప మిగతా 11 రాశుల్లో ఎక్కడున్నా గురువు అతని జాతకరీత్యా వాళ్ళని తట్టి లేపుతాయి. వాళ్ళంతటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి, పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తారు. ఈ సమ్మేళనాలు కూడా అలాగే అన్ని సమ్మేళనం అన్నమాట, హిందూ సమ్మేళనాలు తీసుకోండి, అన్నీ జరుగుతాయి. అలాగే మెల్లగా హిందూయిజం కూడా పెరుగుతుంది. సో ఈ కన్వర్జన్స్ అన్నీ ఆగిపోతాయి, భక్తి పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా పెరుగుతాయండి. కాబట్టి ఖచ్చితంగా ఈ గురువు అనే గ్రహం మెయిన్గా జూన్ 2 నుంచి మనకి కర్కాటక రాశిలో మారుతాడు. సూర్యుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటాడు. అలాగే మనకి బుధుడు కూడా మిథున రాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు కూడా మనకి కర్కాటక రాశిలో ఈ మాసం అంతా ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శని మటుకు ఈ సంవత్సర కాలం అంతా కూడా, అంటే ఈ నెల మటుకు ఖచ్చితంగా మీన రాశిలో ఉంటారు. ఇవ్వండి 12 రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటాయి. సో ఇన్ డెప్త్గా ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. మీన రాశి వారికి ఎలా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. మీన రాశి అనగానే మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మీన రాశిలోకి వస్తుంది. మీన రాశి అనేది లాస్ట్, మేషం అనేది ఫస్ట్. సో లాస్ట్ అనేది మోక్ష అనమాట. సో మోక్ష స్థానం అనేది కూడా మనం అంటాం 12th హౌస్నే. సో ఇక్కడ మనం రాశుల నుంచి చూస్తున్నాం కాబట్టి ఇది 12వ స్థానం అయింది. సో అనుకోకుండా దానికి అధిపతి గురువు అయ్యాడు. సో గురువు దైవబలం, దైవానుగ్రహం, మోక్షాన్ని కూడా కారకుడయ్యాడు. సో అందుకే మీన రాశి వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు. పట్టించి ఇప్పుడు ఇదంతా కలుషితమైన కలియుగం ఇవన్నీ టైప్ కదండి. సో ఇందులో వాళ్ళు ఏం మమైకం అయిపోరు. ఇదంతా కాదు, మనది వేరే, ఆధ్యాత్మిక చింతన, దైవబలం వేరే, వీళ్ళు సరైన వాళ్ళు కాదు, వాళ్ళు గెస్ చేయగలరు వీళ్ళైనా. అయినా కూడా ఎంత గెస్ చేసినా కూడా వాళ్ళతో బాగానే మాట్లాడతారు, సాఫ్ట్గా ఉంటారు, కూల్గా ఉంటారు.
వాళ్ళు తిట్టినా కొట్టినా ఇలా కత్తి పెట్టి గుచ్చేసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. పోన్లే వాడి పాపాన్ని వాళ్ళే పోతారు అన్నట్టు ఉంటారు అన్నమాట. సో అందుకే అది మోక్షస్థానం అయింది. ఆ రాశి అధిపతి గురువు అయ్యాడు. అదే ధనుసు రాశి అధిపతి గురువే అండి. కానీ అతను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసోటి డైరెక్ట్గా చెప్పేయడం, శత్రువులు ఎక్కువగా ఉండడం, మిత్రులు ఎక్కువ ఉండడం ఇన్ని ఉన్నాయి. కానీ మెయిన్ రాశి దానికి ఆపోజిట్ అన్నమాట. ఇది వ్యయ స్థానం అయిపోయింది. మోక్షస్థానానికి ఇక లాస్ట్ ఇప్పుడు ఒక ఏజ్ అయిపోయిందండి. 20 ఏట మాట్లాడిన వాడు 70 ఏట మాట్లాడిన వాడు చాలా తేడా ఉంటుంది. 70 ఏట అంటే ఇప్పుడు పాము గురించి చెప్తాను. చిన్న పాము ఉంది, ఏజ్ తక్కువ ఉంది, అది ఇప్పుడు దానికి ఎవరైనా చంపేస్తారో అది కాటేయడానికి రెడీగా ఉంటుంది. ఏజ్డ్ పాము ఉంది, అది ఎక్కడో పక్క నుంచి వెళ్ళిపోతుంటుంది. పాప నాకు సంబంధం లేదు, నాదంతా అయిపోయింది, నేను ఎవరిని కాటేను అలా అని చెప్పి నేను అసలు నాకు వద్దని వెళ్ళిపోదు. సో అలాగే ఏజ్ ఎక్కువైనా కూడా ఎలా ఉంటారు. అలాగా ఇది లాస్ట్ స్థానం మోక్ష స్థానం కాబట్టి వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు అన్నమాట. సో వీరికి వచ్చేసి మెయిన్గా ఏలాంటి శని ఎఫెక్ట్ ఉంది, రాశిలోనే శని ఉన్నాడు. ఇంకోటి కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి లగ్నం నుంచి మనం జాతకం చూసినప్పుడు చంద్రుడితో పాటు ఇందాక రాహు కానీ కేతు కానీ కలిస్తే ఇలా గ్రహణ సమయం టైపు ఎక్కువగా ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ పడతారన్నా శని అనే గ్రహంతో కలిసినా కూడా అలాగే ఉంటుందండి. గ్రహణ సమయం కాదు అది, కానీ చంద్రుడు మాతృకారకురాలు కూడా అయ్యారు కాబట్టి తల్లి కూడా విపరీతంగా ఆలోచిస్తుంటుంది. వీళ్ళు కూడా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, చిక్కులు చికాకులుగా ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది అన్నమాట పర్మనెంట్గా. సో అలాగే ఇప్పుడు గోచారీత్యా చూసినప్పుడు మీన రాశిలో ఆ చంద్రుడు ఉన్న చోటే శని ఉన్నాడు అన్నమాట. సో అందుకే అంటే వీళ్ళు విపరీతమైన ఆలోచన అధైర్యం ఉంటుంది, చిన్న చిన్న అనారోగ్యాలు చేస్తూ ఉంటాయి. ఇంట్లో గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి టెన్షన్ పడుతుంటారు, ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది, ఇలా ఉంటుంది. రాహుకేతులు మటుగా వ్యయ స్థానంలో ఉన్నారు, ఒకళ్ళు 6వ స్థానంలో ఉన్నారు, అది చాలా బాగుంది. పంచమ స్థానంలో దేవుడి దగ్గర గురువు స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పున్నాను, మొన్నటిదాకా 2 ఏళ్ల నుంచి 3వ స్థానం 4వ స్థానంలో ఉండడం వల్లనే సంతానం చాలామందికి లేరు, లేట్ అయిపోయింది, కొంతమందికి మిస్క్యారేజ్ అయిపోయింది, కొంతమందికి సంతానం పుట్టినట్టుగా అనిపించింది కానీ లేదు, అలా ఎన్నో ప్రాబ్లమ్. అలాగే పెళ్ళి కూడా కుదిరి క్యాన్సిల్ అయ్యాయి, కొంతమందికి గడప దాకా వచ్చింది క్యాన్సిల్ అయ్యాయి, అసలు అది అలా పెండింగ్ అయిపోయి, వాడేమో కుదిరింది అనుకున్నా అది ఎంతకీ తేల్చడం వలన ఒక 1 ఏడాది 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయి ఇలా ఇవన్నీ జరుగుతూ వచ్చాయండి ఆ గురుబలం లేపడం వల్ల. అంటే 2 ఏళ్ళు గురువు ఏంటి ధనకారకుడు కూడా. సో ఆ ఉద్యోగస్తుల్లో కూడా పాపం అంటే మా శాలరీ హైక్ లేక, ప్రమోషన్ లేక అవన్నీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తుల ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే మనకి ఫారిన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, అలాగే తీర్థయాత్రలు చేయడం, గురువుని దర్శించుకోవడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది బాగుంటుంది, ఎందుకంటే రాహుకేతుల బలం బాగుంది, గురువు ఉచ్చలో ఉన్నాడు, పంచమంలో చాలా బాగున్నాడు. సో అలాగే పంచమ స్థానం అనేది పిల్లల స్థానం కూడా అయింది కాబట్టి ఎవరిదైతే మెయిన్ రాశి అయిందో వాళ్ళకి ఏడాది వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చదువుతున్నారనుకోండి, బెస్ట్ ర్యాంక్ వస్తుంది అన్నమాట. అలాగే బెస్ట్ సీట్ వస్తుంది, బెస్ట్ అడ్మిషన్ వస్తుంది, వాళ్ళైనా ఫారిన్ వెళ్ళొచ్చు. అలా వాళ్ళ అంటే వాళ్ళ మెయిన్ రాశి వాళ్ళ పిల్లలు సక్సెస్ అవుతారు, పంచమ స్థానం పిల్లల స్థానంలో గురువు ఉన్నది. అలా సో వివాహం, సంతానం 2 కూడా బాగున్నాయి వీరికి. ఎందుకంటే మెయిన్గా పంచమ స్థానాన్ని సంతాన స్థానం అండి. సంతాన స్థానంలోనే సంతానకారక గ్రహమైన గురువు ఉన్నాడు, పైగా ఉచ్చలో ఉన్నాడు. సో 100% సంతానం కలుగుతుంది. అలాగే గురువు పంచమ స్థానంలో ఉన్నందుకు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. రైట్. సో ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వీరికి? అన్ని గ్రహాలు బాగున్నాయి కానీ ఒక్క శని ఒకటి ఏళ్ళనటి శని నడుస్తాం కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే బుధవారం, శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే మంచిది, మన పేరు నక్షత్ర గోత్రనామంతో. అలాగే శనివారం రోజునైతే కనుక, మంగళవారం రోజునైతే కనుక ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక వడమాల సమర్పించడం, తమలపాకులు పూజ చేయించడం, లేదంటే సింధూరు పూజ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. రైట్. చాలా సంతోషం అండి. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది, ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదు, ఏ రెమెడీస్ చేస్తే సునాయాసంగా వారి ప్రయాణం కొనసాగించవచ్చు అని చాలా కులంకుశంగా ఒక్కొక్క రాశి గురించి తెలియజేశారు. చూసే ప్రేక్షకులు మీరు కూడా మీ సమస్య ఏదైనా, అది ఉద్యోగమా, వివాహమా, సంతానమా, గృహం కొనాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తుందా, వివాహానికి సంబంధించి కంపాటబిలిటీకి సంబంధించి డిస్టర్బెన్స్ వస్తున్నాయా, ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారు, ప్రయత్నం జరగట్లేదా, సమస్య ఏదైనా సమాధానం ఉంది అంటున్నారు, రైట్ టైంలో రైట్ గురువు చెంత పడితే సరిపోతుంది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి వారి అపాయింట్మెంట్ పర్సనల్గా తీసుకొని కూడా మాట్లాడవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.